యువత సమస్యలను కాంగ్రెస్ రాజకీయ అస్త్రంగా వాడుకుంటోందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందని, 2.5 ఏళ్లుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వటం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారన్నారు. యూత్ డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్, ఈ డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ అని బిల్డప్ ఇచ్చి ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూడా మీటింగ్లు పెట్టి ప్రచారంతో ఊదరగొట్టారు. సరే, ఆ సభలు పనికిమాలిన చెత్త సభలు అనుకున్నా, వాళ్ళు పెట్టిన సభలు కేవలం ఓట్ల మాయ కోసం చేసిన సభలు అనుకున్నా, చట్టసభల కన్నా గౌరవం ఉండాలి కదా. మీ చెత్త సభల్లో పెట్టిన వాటికి ఎట్లాగో హామీలకు దిక్కు లేదు, కానీ చట్టసభల్లో పెట్టిన క్యాలెండర్ కూడా దిక్కు లేకపోతే మరి వాళ్ళ ఏ రకంగా ఈ రాష్ట్రంలోని యువత మరి ఈ ప్రభుత్వాలను విశ్వసించాలి? ఇక్కడ పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నా. ఎందుకు రారు మీరు? హైదరాబాద్కి ఎందుకు రారు? మీరు ఇక్కడ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి ఎండ్రిన్ దాగి చావండి అంటుంటే ఎందుకు మీరు ఉలకరు పలకరు? నేను నిన్న అడిగాను రాహుల్ గాంధీ గారిని, అయ్యా మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఎండ్రిన్ దాగి చావమంటాడు పోలీస్ అభ్యర్థుల్ని, మరి క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని. ఇది పద్ధతేనా? ఇది మీ పార్టీ విధానమా, పార్టీ వైఖరా, లేకపోతే ముఖ్యమంత్రి నోటి దూలనా? ఏంది ఇది చెప్పు అంటే ఆయన ఎక్కడెక్కడో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు తప్ప ఇక్కడ మాత్రం కనబడడే. ఏది క్రిమినల్ వేస్టు? 89 కేసులు, అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడమే క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అసలు క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి? రాహుల్ రేవంత్ కలిసి పంచిన గ్యారంటీ కార్డులు క్రిమినల్ వేస్ట్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కరువు టైంలో 100 టీఎంసీల నీళ్ళని కిందికి వదిలేయడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. ప్రగతి భవన్ ఉండంగా రెండో జూబ్లీ హిల్స్ ప్యాలెస్, బోడీ ప్యాలెస్ ఏదో కట్టాడు కదా 200 కోట్ల రూపాయలతో, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. నీ జీవితంలో రేవంత్ రెడ్డి నాకు తెలిసి నకలు కొట్టుకే పాస్ అయిన కేసు ఇది. ఏం చదివిండో కూడా డౌటే నాకు. చదివిండా లేదా సప్లిమెంటరీ పరీక్ష పాస్ అయ్యిందా నాకైతే డౌటే. ఎందుకంటే ఆయనకి సప్లిమెంటరీ పరీక్షలు పాస్ కావడం కూడా ఆయనకి కొత్త ఏం కాదు. అసెంబ్లీలో ఓడిపోయాడు, 3 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్లో సప్లిమెంటరీలో పొరపాటున గెలిచాడు. ఏం చదువుకున్నాడో ఎవరికి తెలియదు. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడతాడు? ఆయనకంట తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? నేను ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరా అయ్యా, నువ్వు చూస్తా, నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తా. నకలు కొట్టి పాస్ అయినవి, గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి, నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? ఇవాళ ఎవరయ్యా కట్టేది? ఇవాళ ముఖ్యమంత్రి గారు రయ్యమని తిరుగుతున్న ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ఇంజనీర్లు కాదా? హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కాదా? రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల కట్టడాలు తెలుసు, మీకు సమాధి కట్టడం కూడా తెలుసు. మీ పార్టీకి, మీ అంటే ఆయనకి కాదు, మళ్ళీ మీరు వేరే అనుకున్నారు. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు.